దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాలము చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట శుభములు తెలియచేయుచున్నాను. మరి ఈ దినాన మనం దేవుని మందిరంలో కూడుకొనుటకు మహాదేవుడు మనల్ని ఇంకా మట్టిలో కలిసిపోకుండా తన యొక్క దయని బట్టి ప్రాణాలతో నిలబెట్టి తన సన్నిధిలో ఆయన్ని స్తుతించుటకు మనల్ని ఇంకా జీవింపజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినాన 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకు ఆయన మనల్ని కాపాడాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించవలసినటువంటి బాధ్యత మనకుంది. 4వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. ఆయన మనల్ని కాపాడి కార్యము చేసి మనకి ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఉండుటకు నివాసం ఇచ్చి, ఆయన్ని ఆరాధించుటకు ఈరోజు సజీవంగా ఉంచాడు కాబట్టి ఆయన్ని స్తుతించుట మంచిది. 5వ వచనం చదువుదాం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఆయన ఆలోచనలు ఎంతో దొడ్డవి అంట. ఆయన్ని స్తుతించాలన్నా, ఆయన్ని ఆరాధించాలన్నా మరి మనము ఆయన మాట వినాలి.